నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కేరళకు చెందినటువంటి నర్సు నిమిషా ప్రియా ఎంఎన్లో ఉరి శిక్షను ఎదుర్కొంటున్న విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఉరి శిక్ష రద్దయినట్లు కొందరు ప్రకటించగా భారత ప్రభుత్వం దీనిని ఖండించింది. అసలు నిమిషా ప్రియా గురించి ఇంతలా చర్చ జరగడానికి కారణం ఏంటి? నిమిషా ప్రియా ఉరి శిక్ష రద్దు ప్రచారం వెనుక కేఏ పాల్ ఉన్నారా? ఆయన తప్పుడు ప్రచారం వల్లే ఇలా రద్దయిందా? ఇక భారత ప్రభుత్వం ఏమి చెప్పింది? అసలు నిమిషా ప్రియా ఏం తప్పు చేసింది? ఒక ఉరి శిక్ష రద్దయిందంటారు, మరొకరు కాదంటారు. అసలు కేరళ నర్స్ నిమిషా ప్రియా శిక్ష విషయంలో ఎందుకిన్ని మాటలు? అసలు ఎందుకు ఈ వ్యవహారం ఇంత చర్చనీయాంశంగా మారింది? తాజాగా నిమిషా ప్రియా యెమెన్లో ఉరిశిక్ష రద్దయినట్లు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో యెమెన్ రాజధాని సనాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిమిషా ప్రియా ఉరిశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ వార్తను పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. అలాగే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్ కూడా సనాలో నుంచి ఒక వీడియో సందేశంలో ఈ శిక్ష రద్దయినట్లు, నిమిషా భారత్కు తిరిగి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటనలు ఎక్స్ ప్లాట్ఫామ్లో వైరల్ అయ్యాయి. కేరళలోని సామాజిక, రాజకీయ వర్గాలు ఈ విషయంలో గ్రాండ్ ముఫ్తీ పాత్రను కొనియాడాయి. అయితే ఈ ప్రచారం యెమెన్ ప్రభుత్వం నుంచి అధికారిక, రాతపూర్వక ధృవీకరణ లేకుండానే జరిగింది. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిమిషా ప్రియా ఉరిశిక్ష రద్దయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. నిమిషా ప్రియా కేసుపై కొందరు వ్యక్తులు షేర్ చేస్తున్న సమాచారం తప్పు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ శిక్ష తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ పూర్తిగా రద్దు కాలేదని, ఇంకా యెమెన్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఈ కేసులో నిరంతరం సహాయం అందిస్తోందని, సనాకు ఉన్న సౌదీ రాయబార కార్యాలయం ద్వారా యెమెన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా షేక్ అబూబకర్ అహ్మద్ నిమిషా ప్రియా కేసుతో కీలక పాత్ర పోషించారు. ఆయన యెమెన్లోని సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్తో సంప్రదించి బాధితుడి కుటుంబంతో చర్చలు జరపాలని కోరారు. ఇస్లాం షరియా చట్టం ప్రకారం బాధిత కుటుంబం క్షమాగుణం చూపితే లేదా బ్లడ్ మనీ స్వీకరిస్తే శిక్ష రద్దు కావచ్చని గ్రాండ్ ముఫ్తీ తెలిపారు. తాను ఈ విషయంలో మానవతా దృక్పథంతో జోక్యం చేసుకున్నానని, ఇది ఒక భారతీయ పౌరురాలి జీవన్మరణ సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఆయన కార్యాలయం శిక్ష రద్దయినట్లు ప్రకటించినప్పటికీ యెమెన్ నుంచి అధికారిక ధృవీకరణ లేనందున ఈ ప్రకటనపై సందేహాలు నెలకొన్నాయి. అయితే నిమిషా ప్రియా చేతిలో హత్యకు గురైన తలాల్ సోదరుడు క్షమాగుణం చేసేందుకు నిరాకరించారు. ఎంత పెద్దవారైనా హత్యను సమర్థించరు. ముఖ్యంగా శరీరాన్ని ముక్కలుగా చేసి దాచడం అనేది చాలా పెద్ద దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత మీడియా నిమిషను బాధితురాలిగా చిత్రీకరిస్తోందని, అయితే తమ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదని అంటున్నారు. తాము బ్లడ్ మనీ స్వీకరించడానికి సిద్ధంగా లేమని తెలిపారు. నిమిషా ప్రియా కేరళలోని పాలక్కడ్ జిల్లా కొల్లెంగోడ్కు చెందిన
37 ఏళ్ల నర్స్ 2008లో ఉద్యోగ అవకాశాల కోసం యెమెన్కు వెళ్లారు. 2015లో ఆమె సనాలో సొంత క్లినిక్ను ప్రారంభించారు. దీనికి యెమెన్ చట్టం ప్రకారం స్థానిక భాగస్వామి అవసరం కావడంతో తలాల్ అబ్దో మహ్దీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే కాలక్రమేణా వీరిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. అయితే తలాల్ తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని తనను వేధిస్తున్నాడని, అందుకే చంపేశానని నిమిషా ప్రియా తెలిపింది. నిమిషా తన పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు తలాల్కు మత్తుమందు ఇచ్చింది. అయితే ఓవర్డోస్ అయ్యి అతడు మరణించాడు. ఆ తర్వాత ఆమె స్థానిక మహిళ సాయంతో శవాన్ని ముక్కలుగా చేసి నీటి ట్యాంక్లో పడేసింది. ఈ ఘటన తర్వాత ఆమె అరెస్ట్ అయ్యారు. నిమిషా ప్రియా 2017లో అరెస్టైన తర్వాత 2018లో యెమెన్ ట్రయల్ కోర్టు ఆమెను హత్య కేసులో దోషిగా నిర్ధారించి 2020లో ఉరిశిక్ష విధించింది. 2023 నవంబర్లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ అప్పీల్ను తిరస్కరించింది. అయితే షరియా చట్టం ప్రకారం బ్లడ్ మనీ ద్వారా క్షమాభిక్ష పొందే అవకాశం ఉంది. 2024 డిసెంబర్లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఉరిశిక్షను ఆమోదించారు. ఈ ఏడాది జూలై 16న ఈ శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే గ్రాండ్ ముఫ్తీ భారత ప్రభుత్వం జోక్యంతో ఈ శిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. నిమిషా ప్రియను రక్షించేందుకు సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇందులో మానవ హక్కుల సంస్థలు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, నిమిషా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ కౌన్సిల్ బ్లడ్ మనీ చెల్లించేందుకు $40,000 వరకు సేకరించింది. ఈ నిధులను సనాలోని భారత రాయబార కార్యాలయానికి బదిలీ చేసింది. 2023 డిసెంబర్లో నిమిషా తల్లి ప్రేమకుమారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి యెమెన్కు వెళ్లడానికి అనుమతి కోరారు. 2024 ఏప్రిల్ 24న ఆమె తన కుమార్తెను సనా జైల్లో కలుసుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసి ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు యెమెన్లో ఉరిశిక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.